హాయ్ గాయ్స్, ఇదే స్పెషల్ వచ్చేసి పనగంటి కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాం. ఫస్ట్ పనగంటి ఆకు ఎలా క్లీన్ చేసుకోవాలంటే దీనికున్న తెల్లటి ఆకు కానీ మచ్చలు కానీ ఇట్లాంటివన్నీ తీసేసేసి శుభ్రంగా కోసుకొని నీట్గా కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి. పనగంటి ఆకు కూరలోకి కావాల్సిన పదార్థాలు: 2 టీ స్పూన్లు ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు, 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 4 టమాటాలు, 2 కరివేపాకు రెబ్బలు, ఆయిల్ తగినంత. ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగినాక వెల్లుల్లి దంచుకొని వేయించుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ వేగినాక ఈ ఆకుకూరను కూడా వేసి మగ్గబెట్టాలి. ఇలా మంచిగా వేపుకోవాలి. పనగంటాకు కర్రీ మంచిగా ఎగురు పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా మంచిగా వేయించుకోవాలి. ఇట్లా మంచిగా మగ్గించుకోవాలి కూరని. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేదాకా మంచిగా వేయించుకోవాలి ఆయిల్. అప్పుడు పసర వాసన అనేది ఉండదు. 2 మినిట్స్ అయింది కదా, తీసి మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేద్దాం. టమాటోస్ మగ్గేదాకా బాగా తిప్పుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. కానీ ఇంకా రోటీలో కానీ పూరీలో కానీ ఇట్లా దేంట్లోకైనా సరే మంచి కాంబినేషన్ కర్రీ అండి. ఇట్లా మీరు ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇట్లా మగ్గిపోయింది. ఇట్లా మంచిగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు కర్రీలోకి తీసుకున్న కారం వేసి మంచిగా కలబెట్టుకొని ఈ కారం వాసన పోయేదాకా మనం తిప్పుకొని ఒక 2 మినిట్స్ మగ్గబెట్టుకొని స్టవ్ కింద ఆఫ్ చేస్తే మన పనగంటి కర్రీ రెడీ. సో ఇలాగేనండి మన పనగంటి కర్రీ రెడీ. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.